పరమగీతము 5వ అధ్యాయము పరమగీతము 5వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకున్నాం. నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఏర్పించితిని, నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెపట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించితే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా పిల్లారా, నా పావురమా, నిష్కలంకురాలా ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కుడియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా? నా పాదములు కడుక్కొని నేను మరలా వాటిని మురికి చేయనేలా? తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియుడికి తలుపు తీయ లేచితిని. నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద శ్రవించును. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. పిల్లారా చూడండి, ఇక్కడ ఆ యొక్క నా సహోదరి, నా పిల్లారా, నా పౌరమా, నిష్కలంకురాలా ఆలకింపుము. చూడండి, ఇక్కడ ఆయన తన యొక్క సమాజము, సంఘం అంటే ఏమి చెప్పండి, సమాజాన్ని ఆయన ఏమని పిలుస్తున్నాడు అంటే నా పౌరమా అంటున్నాడు. పౌరమా అంటే పౌరము మిగతా పక్షులన్నింటిలో కూడా చేదు ఉంటుంది, కానీ ఆ పౌరంలో మాత్రము ఏ చేదు కూడా ఉండదు. అందుకనే ఆయన యొక్క పీడాలను, ఆయన యొక్క సమాజాన్ని ఆయన ఏం పిలుస్తున్నాడు అంటే పౌరమా అని పిలుస్తున్నాడు. అందుకనే పౌరాన్ని ప్రేమకు సూచనగాను, ప్రేమకు గుర్తుగా, అలాగే శాంతికి గుర్తుగా దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందువలన ఆ ప్రేమకు గుర్తుగా పౌరాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే పవిత్రమైనటువంటి ప్రేమకు గుర్తుగా. శాంతి అంటే వైరము లేకుండా శాంతియుతంగా ఉండడానికి, శాంతియుతంగా ఉండాలని దానికి సూచనగా, ఏ గొడవలు కలహాలు ఏమీ లేకుండా శాంతియుతంగా ఉండాలనే దానికి సూచనగా ఆ యొక్క పౌరాన్ని సూచిస్తూ ఉంటారు. కాబట్టి అంత ప్రాముఖ్యమైనటువంటి వధువు అనమాట ఆయన. వధువు అంటే ఆయన పిల్లలంటే, ఆయన జనులంటే, ఆయన విశ్వసించిన వారంటే, ఆయన రాజ్యానికి వచ్చేవాళ్ళు అంటే, ఆయన రాజ్యంలో ఉండేవాళ్ళు ఎవరంటే పౌరులు లాంటి వారు. అందుకనే యోనా అనగా అర్థం ఏంటంటే పౌరులు. కాబట్టి ఈ పౌరం అనేటువంటిది మిగతా పక్షులన్నింటిలో కూడా చేదు ఉన్నప్పటికీ కూడా ఈ పౌరంలో ఏ చేదు ఉండదు. అలాగే మిగతా సంఘాలన్నింటిలో కూడా చేదంటే దేనికి పనికిరాదు. ఆ చేదు అనేటువంటిది లేకపోతే ఒక అసూయ కావచ్చు, గర్వం కావచ్చు, లోకాశలు కావచ్చు,
దురాలోచనలు కావచ్చు, కోపం కావచ్చు, కక్ష కావచ్చు, అలాగా ఒకలాగా కయ్యూని స్వభావం కావచ్చు, లేకపోతే ఇస్కరియోతు యొక్క స్వభావం కావచ్చు, లేకపోతే ఆహాబు స్వభావం కావచ్చు, ఇలా యెజెబెలు స్వభావం కావచ్చు. ఇవన్నీ కూడా చేదు జీవితాలు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది, చేదైన వేరేదైనా మీరు గెలిచి మీరు అపవిత్రులైపోయిన జాగ్రత్తగా చూసుకోండి అని ఉందన్నమాట. చేదు అనేది దేనికి సాదృశ్యం ఉంది? అపవిత్రతకు సాదృశ్యం ఉంది. అపవిత్రత అంటే పవిత్రత లేనటువంటి జీవితానికంటే వాక్యం మీరిపోయినటువంటి వాక్య ప్రకారంగా నడవనటువంటి వారు అపవిత్రులు. అపవిత్రులని ఎవరంటారు? పాపాలు చేసేవాళ్ళని, వ్యభిచారాలు చేసేవారిని, దొంగతనాలు చేసేవారిని, నరాంతకులని, ఎవరిని త్రాగేవారిని, పొగదాగేవారిని, విచ్చలవిడిగా కట్టుబాట్లు లేకుండా లోబడకుండా తన ఇష్ట ప్రకారంగా నడిచేటువంటి వారిని, వీళ్ళందరూ కూడా అపవిత్రులు అంటారు. కాబట్టి ఈ మిగతా పక్షులన్నింటిలో కూడా చేదు ఉంది, మిగతా సంఘాలన్నింటిలో కూడా చేదు ఉంది. నువ్వు కోడిని కోసేవనుకోండి చేదు ఉంటుంది, అది కోసినప్పుడు ఆ చేదుని తీసేసి అప్పుడు వండడం జరుగుతుంది. అలాగే చేపలు తీసుకొచ్చామనుకోండి, చేపలు కోసినప్పుడు దాని పొట్టలో చేదు ఉంటుంది. ఆ ప్రేగులు ఆ చేదు మొత్తం కూడా బయటకు ఏం చేస్తావు చెప్పండి, తీసి పడేయడం జరుగుతుంది. ఆ చేదు తీసేసి నువ్వు వండుకోవడం జరుగుతుంది. కానీ పౌరం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ చేదు అనేది ఏమి కూడా ఉండదు. అందుకనే నా ప్రజలు అంటే నా యొక్క సంఘము, నా యొక్క సంఘానికి వచ్చేవారు, లేకపోతే వాక్యం వినేవారు, నా రాజ్యానికి వచ్చేవారు ఎవరంటే పౌరులు లాంటి వారు. ఏదో అలా ఇలా ఉండేవారు కాదు. వాళ్ళు ప్రేమ, ఆ ప్రేమ అంటే ఏంటి? ఏ విధమైనటువంటి అపవిత్రత లేనటువంటి పవిత్రమైనటువంటి జీవితము జీవించే వారే ప్రేమ కలిగిన వారు. ఎందుకంటే ఆయన వాక్య ప్రకారం నడుచుటే ప్రేమ కాబట్టి ఆయన వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తుంటారో వాళ్ళు పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వారికి ఆయన రాజ్యం తప్ప అందరికీ కాదు. ఆ పౌరులు వంటి వారికి నేను వాక్యం విన్నంత మాత్రాన కాదు, నీ వాక్యం విని నీ జీవితాన్ని నువ్వు ఆ విధంగా పవిత్రపరుచుకున్నప్పుడు, పవిత్రులుగా ఉన్నప్పుడు వారికి మాత్రమే ఈ యొక్క రాజ్యము తప్ప అందరికీ కాదు. అందువలన ఇక్కడ ఏమన్నాడంటే నా పౌరమా, నా పౌరమా అని పిలుస్తున్నాడు. కాబట్టి ఎవరిని? పవిత్రంగా ఉన్నటువంటి ఆ ప్రేమ కలిగిన వారిని, ఆ ఓర్పు కలిగిన వారిని, ఆ యొక్క వాక్య ప్రకారం నడిచేటువంటి వారిని నా పౌరమా అని పిలుస్తూ ఉన్నాడు. అందులో పౌరం అనేది అది ఎక్కడున్నా పౌరంగానే ఉన్నది. పౌరం జీవితము ప్రత్యేకమైంది. ఆ పౌరము ఎక్కడ ఉన్నా, ఇక్కడ మందిరంలో ఉన్నా అది పౌరంగానే ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్నా పవిత్రమైన పౌరంగానే ఉంటుంది. అది ఆయన రాజ్యంలో ఉన్నా కానీ పవిత్రమైన పౌరంగా ఉంటుంది. అందువలనే ఆ పౌరమే అది పరిశుద్ధాత్మని బైబిల్ చెప్తుంది. పౌరములే పరిశుద్ధాత్మ మెస్సయ్య మీదకి వచ్చినట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి అందుకనే పరిశుద్ధాత్మ కలిగిన వారిని, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారిని, పౌరం చేత నడిపించబడే వారిని ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చారు తప్ప, తీసుకుని వెళ్తారు తప్ప పవిత్రమైన జీవితం, ఆలోచనలో పవిత్రత లేకుండా, మాటల్లో పవిత్రత లేకుండా, క్రియల్లో పవిత్రత లేకుండా ఆ విధంగా ఉన్న వారిని ఆయన విడిచిపెట్టేస్తాడు ఇక్కడే. ఎందుకంటే ఆయన రాజ్యానికి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ రాజ్యంలో పరిశుద్ధాత్మ తప్ప ఏమీ ఉండదు. ఈ భూమి మీద ఏంటంటే రకరకాల దురాత్మలు ఉంటాయి, రకరకాల చెడ్డాత్మలు ఉంటాయి, అంటే రకరకాల అపవిత్రమైన ఆత్మలు ఉంటాయి ఈ లోకంలో. కానీ రాబోయే రాజ్యంలో పరిశుద్ధాత్మ ఒక్కటే బైబిల్ చెప్తుంది. రకరకాల ఆత్మలు లేవు. ప్రభు ఒక్కడే, అంటే మెస్సయ్య ఒక్కడే, అలా సరస్వతి మంత్రులు ఒక్కడే, నామం ఒక్కటే, శరీరం ఒక్కటే, అలాగే ఆత్మ కూడా ఒక్కటే. కాబట్టి నువ్వు పౌరువలే ఉంటే వస్తావు. నీ జీవితం వింటున్నటువంటి నీవు, వాక్యం వింటున్నటువంటి నీవు, కూర్చోలేని నీవు పవిత్రమైనటువంటి ఆ జీవితాన్ని కలిగినటువంటి వారు మాత్రమే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి వారు మాత్రమే ఆయన రాజ్యానికి వస్తారు. అందుకని పౌరులు నేను నడిపించాలి, ఎవరొకరు నేను నడిపించడం కాదు. ఎవరొకరు
ఈనాడు చాలా మంది దురాత్మల చేత నడిపించబడే వాళ్ళు ఉంటారు, చెడ్డాత్మల చేత నడిపించబడే వాళ్ళు ఉంటారు. ఆ ఆత్మల చేత నడిపించబడే వాళ్ళ జీవితాలన్నీ కూడా అపవిత్రంగా ఉంటాయి. అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, అపవిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటారు, అపవిత్రమైన నడవడి కలిగి ఉంటారు. కానీ ఆయన యొక్క వధువు మాత్రము పౌరము చేత, ఏ చేతి లేనటువంటి పౌరము, ఆ పవిత్రమైన పౌరము, అదే పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నటువంటిది అదే బుద్ధి కలిగిన కన్యక. అందుకని అంటున్నాడు, నా పౌరమా, నా పౌరమా, నా నిష్కలంకురాలా. అంటే నిష్కలంకమైనది, ఏ కలంకం కూడా లేనటువంటిది. అందుకని పౌరములో ఏ కళంకము ఉండదు, ఏ చేదు కూడా ఉండదు, ఏ అపవిత్రమైన మాటలు దాని నోట రావు, ఏ బూతులు దాని నోట రావు. పవిత్రమైన మాటలు మాట్లాడుతుంది. దాని కన్నులు పవిత్రమైనవి, చెవులు పవిత్రమైనవి, హృదయం పవిత్రమైనది, ఆలోచన పవిత్రమైనవి, సమస్తము కూడా పవిత్రత. ఎక్కడా చేదు లేదు దాని జీవితం. అలాగూ పవిత్రమైనటువంటిది ఆయన వధువు అని బైబిల్ చెప్తా ఉంది. అందుకని నా పౌరమా అన్నాడు ఆయన. అది నిష్కలంకురాలా, ఆలకింపుము, ఆలకించము. అందుకనే బైబిల్ చెప్తుంది, చెవి గలవాడు వినుగాక అన్నది బైబిల్. చెవి గలవాడు వినుగాక అంటే ఇక్కడ కూడా పౌరమా, ఆలకింపుము అంటే చెవి కలిగిన వాడు అంటే పరిశుద్ధాత్మ కలిగిన వాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళారా ఆలకింపుము. అందుకని రెండవ రాకడ వర్తమానం ఎవరు విశ్వసిస్తారంటే, ఎవరు విశ్వసించి దాని ప్రకారం నడుస్తారంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ కలిగినడు. నామములో బాప్తిజం ఉంది పరిశుద్ధాత్మని కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే విశ్వసిస్తారు తప్ప, వాళ్ళు మాత్రమే ఆలకిస్తారు తప్ప మిగతా వాళ్ళు ఆలకించరు. అందుకని ఆయన చూడండి, తన యొక్క సంఘాన్ని, తన యొక్క పిల్లల్ని పౌరముతో పోలుస్తూ ఉన్నాడు. ఏ యొక్క నెమలితో పోల్చడం, నెమలి ఎంతో అందం ఉన్నది. ఓ నువ్వు నెమలిలో ఉన్నావు, నా నెమలి, నా పౌరమా అన్నారు. ఇక్కడ అలాగా కాకుండా ఓ నా నెమలి అని అనలేదు ఆయన. ఎందుకనంటే అది ఎంతో అందంగా ఉన్నప్పటికీ అది పురుగుల్ని, రకరకాల వాటిని అన్ని కూడా పూజిస్తుంది. పౌరం అలా కాదు, అవి గింజలన్నీ పూజిస్తుంది. ఆయన నామస్తాం ధాన్యములను ఏం చేయాలి చెప్పండి? పూజిస్తుంది. కాబట్టి అందువలన ఆయన పౌరంతో పోల్చాడు తప్ప ఆయన నెమలితోనూ, లేకపోతే ఆ యొక్క రకరకాల పక్షులు ఉన్నాయి, హంసతోనూ, వాటితోనూ, వీటితోనూ హంస వంటి దానా అంటలేదు ఆయన. ఎందుకంటే అవి చూడడానికి చాలా అందంగా ఉండొచ్చు, చూడడానికి చాలా బాగుండొచ్చు, చూడడానికి చాలా చక్కగా ఉండొచ్చు, కానీ వాటిలో చేదు, వాటి యొక్క శరీరంలో చేదు ఉంది. అవి చేదు స్వభావం కలిగి ఉన్నాయి. ఆ చేదు భయంకరమైన చేదు. ఈనాడు కూడా చాలా మంది మనుషుల్లో అదే విధంగా చేదు అనేది ఉంది. కాబట్టి ఆ చేదు స్వభావం కలిగిన వారు, ఆ చేదు స్వభావం కలిగినటువంటి వారిని నా పౌరమా అని అందుకే మిగతా సంఘాలను కూడా ఆయన పౌరాలు కాదు, ఆయన పౌరము కావాలి, ఆయన ఆత్మ కలిగినవి కావాలి. అందుకని పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి. అందుకని పౌరం ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండడానికి చూస్తాం. అందుకని పౌరాలు అందుకే అవి ప్రేమకు సూచనగా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటాడు, ప్రేమ కలిగి ఉండడానికి. అందుకనే ఆ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి కష్టముల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, ఇరుకుల్లో ఉన్నవారిని, రోగులుగా ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, సమస్యల్లో ఉన్నవారిని, దుఃఖించుతున్న వారిని అందరూ కూడా పౌరులు ఏం చేసి చెప్పండి? ఆదరించు, తన ప్రేమ ద్వారా ఆదరించి ప్రేమించేటువంటి పౌరము ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల పౌరము
కాబట్టి యూదులుగా అనుకోండి, వాళ్ళు మేము నీతిమంతులని, మేము పరిశుద్ధులని, మేము బాగానే ఉన్నాము, మేము అబ్రాహాము సంతానము, మేము కరెక్ట్ గా జీవిస్తున్నాము, మేము కరెక్ట్ అయిన వాళ్ళము, నావని కరెక్ట్ ఎవరు లేరు, ఆ స్వభావం కలిగి ఉన్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మెస్సియాన్ని ప్రేమ మాకుద్దయా, ఆయన లోకం ఎంతో ప్రేమించింది, నేను లోకంలోకి వెలుగై ఉన్నారు అని చెప్తే, నీ ప్రేమ మాకొద్దు, నీ ప్రేమ మాకొద్దు తృణీకరించారు. కానీ అన్ని జనులైన మనము పాపములోను, రోగములోను, కష్టముల్లోను, శోధంలోను, ఒడిదుడుకుల్లోను వీటన్నిటిలో ఉన్నటువంటి మనల్ని ఆయన వెతుక్కుంటూ వచ్చి మనల్ని ఆయన ఏం చేశాడంటే, మన కోసం ఆయన ప్రాణము పెట్టి మనకు ఆయన పరిశుద్ధాత్మగా పౌరులుగా ఉన్నాడు. ఎందుకని ఆత్మ కలిగిన వారు ఎవరైనా కూడా, పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎవరైనా కూడా పౌరులై ఉన్నారు. కాబట్టి ఆ యొక్క మరణము లేనటువంటి ఆ రాజ్యము, పాపము లేనటువంటి ఆ రాజ్యము ఎవరికైనా అంటే పౌరు వంటి జీవితం కలిగిన వారికి, పౌరులు ఎంతో ప్రేమ కలిగి జీవిస్తుంది తప్ప వాళ్ళ మీద వెళ్ళిపోయిన వాళ్ళ పక్షపాతం కలిగి ఉన్నారు, వాళ్ళ మంచోడు కాదు, నేను చెడ్డోడు అని వాళ్ళ సీపర్లని వాళ్ళ మీద ఏదో పెట్టుకొని, వాళ్ళ మీద ఏదో పెట్టుకొని ప్రేమ లేకుండా జీవించడం పౌరుడు వల్ల ఉండదు. పౌరులు ఏం చేస్తారు చెప్పండి, ప్రేమ కలిగి నడుస్తూ ఉంటుంది. అందువలనే ఆ యొక్క ప్రేమలో ఏముందంటే పవిత్రత ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు, నా పౌరుమా, నా నిష్కలంకురాలా ఆలకింపుము, నా తల మంచుకు తడిసినవి, నా వెంట్రుకలు రాత్రి కురి చినుకు తడిసినవి, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. చూడండి, ఆయన పిలిస్తే ఆయన ఏం చేస్తాడంటే, నా తల మంచుకు తడిసింది. కాబట్టి ఇక్కడ చూడండి, నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కొన్ని చినుకులు తడిసినవి, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. హల్లెలూయా. నా ప్రియుడు నా ప్రియునికి సొంతమేగా, నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియునికి సొంతమేగా, నా ప్రియుడు దేవత సమానముగా తెలియన సమయములో జీవిత దేవత సమానముగా తెలియన సమయములన్నిటిలో పిలచియు స్థిరపరచెను కృపను, పిలచియు స్థిరపరచెను కృపను, నా ప్రియుడు వాడు, నా ప్రియుడికి సొంతమేగా, నా ప్రియుడు. ఆ ప్రాణప్రియుడు ఆ యొక్క ప్రాణప్రియాల కోసము, తన స్వరాలు వినిపించడం కోసము ఆమె దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు, నా శిరస్సు ఆమెకు తడిసినను. ఆయన యొక్క శిరస్సు ఎందుకంటే రాత్రి వేళ ఆయన రాత్రి వేళ తెల్లవారుజామున సమయములో ఆ ప్రాణప్రియురాల దగ్గరకు వచ్చాడు. ఆయన పౌరము, నా పౌరము, నా పౌరుడు అని చెప్పి ఎత్తుక్కుంటూ వచ్చారు. ఆయన ఎత్తుక్కుంటూ వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకంటే ఆ రాత్రి వేళంటే అది చలికాలం, మంచి విపరీతంగా పడతా ఉంది. చూడండి, ఆయన తన ప్రాణప్రియాల మీద ప్రేమతోటి మంచును కూడా లెక్క చేయకుండా, ఆ మంచు వల్ల తన తల తడిసిపోయినప్పటికీ కూడా ఆయన తల తడిసిపోద్ది. ఆ మంచులో ఎవరు వెళ్తారు, ఆ మంచులో ఎవరు చేస్తారు, అంత మంచు అని నువ్వు ఎన్నో సాకులు చెప్తుంటావు. కానీ ఏదైనా ఆయన పని చేయాల్సి వచ్చినప్పుడు, ఆయన కోసం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు
ఏదో సాగు చెప్తున్నాం. కానీ ఆయన అలా కాదు. ఆ మంచుకు తల తడిసినప్పటికీ కూడా ఆ పౌరుమైనటువంటి ఆయన ఎదురు దగ్గరికి ఆయన వచ్చి ఆ ఇంటికి వచ్చి తలుపు తడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ శివపై ఆనుకొని నరచుతలే ఆనంద జీవితము. నరచుతలే ఆనంద జీవితము. నా ప్రియ శివపై ఆనుకొని దేవస్థంపై నా ప్రియ శివపై ఆనుకొని. హల్లెలూయా. ఓ ప్రేమ స్తంభం వలె ఆయన ఇశ్రాయేలు దగ్గరికి ఆయన ఎలాగైతే వచ్చాడో ఇక్కడ కూడా ప్రాణప్రియాల దగ్గరికి ఆయన శిరస్సు ఆ యొక్క మంచుకు తడిసిపోయినప్పటికీ కూడా ఆమెను వెతుక్కుంటూ 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 ఆమె ఇల్లెక్కడా. ఓ బైబిల్లో మనము రాహాబు స్త్రీ ఇల్లుంది. ఆ యొక్క వేగులు వారు వెతుక్కుంటూ 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 ఆమె ఇంటికి వెళ్ళారు. అలాగే ఇక్కడ కూడా ఆయన వచ్చి ఆమె ఇల్లు ఎక్కడ ఉందా అని వెతుక్కొని తన ప్రాణప్రియురాలు ఆమె యొక్క ఇల్లుని వెతుక్కుంటూ ఆయన వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు వెతుక్కుంటూ ఏం చేశాడు చెప్పండి? వచ్చాడు. వచ్చి ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. ఇదే విధంగా మనం ప్రకటనలో కనుక మనం చూసినట్లయితే లవోదియక సంఘం యొక్క తలుపులు కూడా ఆయన తట్టాడు అనమాట. మెసేజ్ ఇచ్చి లవోదియక సంఘం ఏం చేస్తుందంటే దాని వృద్ధి చేసుకొని దానికి ప్రార్థన లేదు, దానికి తగ్గింపు లేదు, దానికి ప్రేమ లేదు, దాని అది గర్వం కలిగి ఉంది, తన ధనము కలిగి ఉంది. ధనవృద్ధి చేసుకుని నాకే కుదువు లేదు. కానీ ప్రార్థన కుదువుగా ఏమండి? ప్రార్థన లేదు, తగ్గింపు లేదు, మెసేజ్ లేదు, పరిశుద్ధాత్మ లేదు వాళ్ళలో. ఆ విధంగా ధనవృద్ధి చేసుకుని దేవుడు మమ్మల్ని ఎంతో దీవించాడు, సర్వశక్తులు మమ్మల్ని ఎంతో దీవించాడు, అందువల్ల మేము ధనవంతులుగా ఉన్నాం, మేము దీవించాడు కాబట్టి ఇప్పుడు మేము ధనవంతులుగా పిలువబడుతున్నాం. మేము ఇప్పుడు ఒకప్పుడైతే మాకేమి ఉండేది కాదు, ఇప్పుడు మేము ధనవంతులు అయిపోయాం, డబ్బు మా దగ్గర కావాల్సినంత ఉంది అని నాడు సంఘాలన్నీ ఎలా చెప్పుకుంటున్నాయో ఆనాడు మన లవోదియ సంఘము ధనవృద్ధి చేసుకుని ఉంది. అయితే ఆయన కూడా ఏం చేశాడు? లవోదియ సంఘం దగ్గరికి వెళ్ళి ఆయన తలుపు తట్టాడు. ఇక్కడ కూడా ఆయన తలుపు తడుతూ ఉండేవాడు, తలుపు తట్టేవాడు. ఆయన ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టేవాడు కాదు, ఎవరి దగ్గర వెళితే వాళ్ళ దగ్గర వెళ్ళి తలుపు తట్టేవాడు కాదు. ఎవరి పేరైతే గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఉన్నాయో, ఎవరైతే మరీ వలే ఆత్మ వలే కాకుండా మరీ వలే రాబడి స్త్రీ వలే వీటి వలే ఎవరైతే దానియేలు వలే యూదుల వలే ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే అన్నిటికంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తూ ఉంటారో ఆయన వారిని వెతుక్కుంటూ ఆ విధంగా ఆయన వాళ్ళ తలుపు తట్టి ఆయన తన రాజ్యానికి పిలుస్తూ ఉన్నవాడు. ఆయన హల్లెలూయా. తలుపు తట్టి చెప్తున్నాడు ఆయన రాజ్యం రాబోతుంది, నీళ్ళ పాలన భూమి మీదకి రాబోతుంది, వివాహం అంతం కాబోతా ఉంది, మీరు బయటకు రండి, మీ ఇల్లు విడిచి రండి, నా రాజ్యానికి రండి, నా పౌరమా, నా పవిత్రమైనటువంటి పిల్లలారా, పవిత్రమైన వారా, దేవత్వం కలిగిన వారా, ఎందుకంటే దీనిలోనే పరిశుద్ధాత్ముడిది. ఎన్ని నడుచుకొని నాకు ఎవరన్నా భయం లేదు,
నేను మూర్ఖుడిని, నాకెవరన్నా భయం లేదు. ఆ మూర్ఖుడిని పరిశుద్ధాత్ముడు. మూర్ఖుడు అంటే అర్థం చేస్తున్నాడు, వినడు. అతడు ఏది అనుకున్నాడో ఆ విధంగా మూర్ఖంగా వెళ్ళిపోతుంటాడు. వాడి ఆలోచన ప్రకారం పడిపోతుంటాడు. ఎలా చేయాలో కూడా ఆ విధంగా చేస్తూ ఉంటాడు. మూర్ఖుడు ప్రకారం కాదు, మనం మూర్ఖంగా వెళ్ళేవాళ్ళం కాదు, ఆయన వాక్య ప్రకారంగా వెళ్ళేవాడు. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే వాళ్ళని. అందుకనే ఆయన ఆ మంచు పడుతూ ఉన్నప్పుడు మంచులో తడుస్తూ ఆయన వస్త్రం తడిచిపోయి ఆ తల తడిచిందంటే వస్త్రాలు కూడా తడిచిపోయింటాయి. ఆ తల తడిచింది వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. ఆయన ఎంతో ప్రేమించి, నా పిల్లలా, నా ఆలకి నిష్కలంకమైన దానా ఆలకించు. ఆ తలుపు శబ్దం వినపడతా ఉంది. తలుపు కొడుతున్నాడు ఆయన. ముందేం చేస్తాడు, మనం ఎవరింటికి వెళ్ళినప్పుడు మెల్లగా సౌండ్ చేస్తాం. మీకు అర్థమైందా? లేకపోతే తలుపు కొడతాం. అంతేగాని కొంతమంది ఏం చేస్తుంటే అలవాటు ఎవరి ఇంటికి వెళ్ళారనుకోండి, తలుపు అలా ఉందనుకోండి, ఏమన్నా పిలవరు ముందు. వాళ్ళు ఏదో పనుల్లో ఉన్నారేమో, వంట చేస్తూ ఉన్నారు, ఎక్కడన్నా ఉన్నారేమో, మనం క్షణం వెళ్తే బాగోదు కదా అని కొంత ఆ యొక్క మేనర్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే జరిగిన లోపలికి వెళ్ళిపోరు. బయట ఏమండి రావచ్చా అనుమతి తీసుకుంటారు అన్నమాట. ఏం చేస్తారు చెప్పండి? రావచ్చా. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుంటుండొచ్చు, లేకపోతే బట్టలు మార్చుకుంటుండొచ్చు, లేకపోతే ఎలా పోవచ్చు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఏం ఆలోచించరు. తలుపు కొట్టి లోపల దగ్గర తీసుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు బట్టలు మార్చుకుని ఊళ్ళోకి వెళ్ళిపోతుంటారు, వంటగదిలోకి వెళ్ళిపోతుంటారు. నేరుగా అలాగా వాళ్ళు తలుపు దీనికి ముందే వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. కానీ ఆయన అలా కాదు. ఆయన కూడా తలుపు మధ్యలో కూడా ఆయన వెళ్ళగాడు, తలుపులో కూడా ఆయన వెళ్ళగాడు. మీకు అర్థమైందా? ఆయన తలుపు తీయకుండానే, లేకపోతే తలుపు అలా ఆయన తెచ్చుకొని పగలగొట్టుకుని వెళ్ళిపోవచ్చు ఆయన. కానీ అలా కాదు. ఆయన ఏమైనా చెప్పండి, తలుపు తట్టువాడు. కొంతమందికి అనుమానం ఉంటుంది, కొంతమందికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా అనుమానం ఉంది. ఒకవేళ తలుపు వేసుకుని ఉన్నప్పుడు వాళ్ళ భార్య లేకపోతే ఎవరైనా తలుపు వేసుకుని ఉన్నప్పుడు త్వరగా తీరేది అనుమానం. దబ్బి బాగా చేస్తాడు, లేకపోతే తోసుకొని వచ్చేస్తాడు అనమాట. ఏం చేస్తుందా ఏంటా అని, ఇంతసేపు తలుపు కొట్టి తీరేది ఏం చేస్తుందా అని అనుమానం అనమాట. అనుమానం ఉన్నప్పుడు కూడా ఏం చేస్తుంటారంటే దోసుకొచ్చేస్తుంటారు లోపలికి. అదొక రకమైనటువంటి వాళ్ళు ఉంటారు. లోకంలో రకరకాల మనుషులు ఉంటారు. కానీ ఏదో ఆయన కల్పిస్తే లోపలికి వచ్చేసే వ్యక్తి కాదు ఆయన. ఆయన గౌరవం కలిగిన వ్యక్తి, మర్యాద కలిగిన వ్యక్తి. కాబట్టి ఎలా పడతారో లోపలికి వచ్చేయకుండా ఆయన ఏం చేస్తాడంటే తలుపు తడుతూ ఉన్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? తలుపు. కొంతమంది ఉంటారు, వాళ్ళ గేట్ ఉంటుంది, ప్రహరీ గోడ ఉంటుంది, పెద్ద గేట్ ఉంటుంది. కొంతమంది తలుపు తీసుకొని ఇయ్య లోపలికి వెళ్ళిపోతారు. అదే కొంతమంది ఏం చేస్తారంటే సభ్యత సంస్కారం తెలిసిన వాళ్ళు అలా వెళ్ళరు. ఏమండి లోపలికి రావచ్చా, ఏమండి తలుపు రావచ్చా అని అంటారు అన్నమాట. అని ఆ విధంగా ఏం చేస్తారు చెప్పండి? అది ఏం చెప్పండి? వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఇబ్బంది పడకుండా అలా మర్యాదగా గౌరవంగా ప్రవర్తించడం అంటారు. మన ప్రవర్తన అలాంటి వాటిలో కూడా బాగుండాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన ఏం చేస్తాడు? తలుపు తడుతున్నాడు. అదే కొంతమంది ఏం చేస్తాడు? కాలుని బిల్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? వాళ్ళు ఎక్కడున్నా కానీ వినపడడానికి వీలుగా కాలింగ్ బిల్ బయట ఉండదు. ఆ స్విచ్ నొక్కగానే కాలింగ్ బిల్లు లోపల వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళకి వినపడుతుంది అనమాట. వాళ్ళు ఎక్కడున్నా కానీ వచ్చే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తలుపు తీస్తారు. మీకు అర్థమైందా? కాబట్టి ఆయన ఏం చేస్తారంటే తలుపు ఆయన ఇక్కడ బాగుతున్నారని లేదు, మీరు అర్థమైందా? లేకపోతే బుద్ధుతున్నారని లేదు తలుపు, లేకపోతే కుళ్ళేస్తున్నారని లేదు తలుపు, లేకపోతే కాలుతో ఇంగ్లీష్ తంతున్నాడని లేదు తలుపు. ఆయన తట్టుచున్నాడు అని ఆయన చెప్పండి. ఇలా అలా గుడ్డాడు కాదు, తలుపు ఏం చెప్పండి చెప్పండి. ఆయన తట్టుచున్నాడు. ఇలాగ తట్టుకోండి. ఎవరైనా తట్టినప్పుడు ఏం చేస్తారు? ఇలా తట్టు. ఆ విధంగా తలుపు తట్టుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా చూడండి, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. అయితే నా ప్రావురమా, నా లష్కరపురారా ఆలకింపు, నా తల మంచుకు తడిసేది
నా వెంట్రుకలు రాత్రి కురించినవి తడిసినవి, నాకు తలుపు తీయమనుచు నా ప్రాణప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. చూడండి, ఆయన నా ప్రియురాలా ఆలకించుము. ఓ రాత్రి కురించినలకు చినుకులకు ఓ నాకు తలుపు తీయమనుచు నా ప్రాణప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నీ శిరము వానకు తడిచినను, నన్ను రక్షించుటకు ఏచితివి. నీ జల్గరు చపు నీడలలో నేనానందమయుడనైతిని. నీ జల్గరు చపు నీడలలో నేనానందమయుడనైతిని. ఓ అన్నదమ్మే, ఆయన తడుతూ ఉంటే నా ప్రాణప్రియుడు తలుపు తడుచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆమె చూడండి, నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని నేను ధరించలేనా? బద్దకించింది. ఏం చేసింది చెప్పండి? ఇప్పుడే నేను బట్టలను తీసుకొని బట్టలు మార్చుకున్నాను కదా, లేకపోతే చూడండి ఇంకా ఏముంటుందండి, మరలా నేను ధరింపలేనా? నా పాదము కడుక్కున్నాను, నేను మరలా వాటిని మృతి చేయలేనా? అదేనా అంటే ఆయనలాగా ఆమె కోసం వచ్చి ఆయన తలుపు తడుతూ ఉంటే, ఆయన ప్రేమ కలిగిన వారి తలుపు తడుతూ ఉంటే, ఈ ప్రాణప్రియురాలు ఎలా ఉందంటే పౌరులు పరిశుద్ధముగా ఉన్నట్టు పరిశుద్ధమైనదని ఆయన పిలిచినట్టు ఆయన ప్రాణప్రియురాలు ఎలా ఉందంటే ఆమె తలుపు తీయడానికి సిద్ధంగా లేదు, కనిపెట్టుకొని లేదు. ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తే నేను తలుపు తీద్దామా, ఆయనతో పాటు వెళ్ళిపోదామా? అందుకనే ఈమె సిద్ధముగా లేదు. ఈమె ఏమినే చెప్పండి, సిద్ధముగా లేదు అంటే వస్త్రమును ధరించుకొని లేదు. అంతేకాకుండా ఆమె ఈ యొక్క పాదములకు మురికైపోద్దేమో, పాదాలకు మట్టి అయిపోద్దేమో. ఇప్పుడే నేను వస్త్రము తీసివేసుకుని మరలా వాటిని ధరించేలా, నేను మరలా వాటిని నా పాదములు కలుపుకున్నాను, మురికి చేయలేలా. ఇంకా అదేగా బైబిల్లో రాయబడింది. మనము లోకాసువార్త 11వ అధ్యాయంలో ఒక స్నేహితుడు వచ్చి రాత్రి వేళ ఏం చేస్తాడు చెప్పండి, తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తడుతూ ఉంటే అప్పుడు స్నేహితుడైనందున అతడు మాటికి సిగ్గు విడిచి అడుగుతున్నందు వల్ల అతడు ఏం చేస్తాడు చెప్పండి, తలుపు తీస్తాడా? తీస్తాడు. ఏమండి, అతడు అడిగిన దాన్ని ఇవ్వకుండా పాములో దేన్నో ఇస్తాడా? స్నేహితుడైనందున మంచివాడినే చేస్తాడు, ఎదిగిన వాడిని దయచేస్తాడు. పరిశుద్ధాత్మ నిత్యముగా ఇచ్చాడు కదా, అడుగుడి మీకు ఇవ్వండి. ఇప్పుడు కూడా నువ్వు ఆయన అడగడం నేర్చుకోవాలి. నీ జీవితంలో ఆయన అడగడం ఉండాలి. ఎప్పుడు కూడా నీకు ఏమి వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏమి వచ్చినా నీకు పరలోక సంబంధంగా ఎత్తబాటు రక్షించబడడానికి కావలసిన నా రాజ్యం కావాల్సి వచ్చినా, నాకు ఆ రాజ్యం కావాలయ్యా, ఎందుకంటే నా రాజ్యంలో నా నీతిని మీరు మొదటగా వెతుకుడి, అడుగుడి, నీకేమని చెప్పాడు. కాబట్టి ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి, సహాయం చేస్తాడని నమ్ముకున్నావు కాబట్టి, ఆ సహాయం చేసేవాడు ఆయనే కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆయనే ఎప్పుడు కూడా నువ్వు అడుగుతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమైనట్లయితే నాజుకుగా తయారైపోయింది. ఆయన కోసం త్యాగం చేసే విధంగా లేదు, ఆయనకు సమయాన్ని ఇచ్చే విధంగా లేదు, ఆయన కోసము ఏదైనా చేసే విధంగా లేదు. ఆమె అంటుంది, నా కాళ్ళు అందమైన కాళ్ళు, పాదాలు ఇప్పుడే శుభ్రంగా కడుక్కున్నాను, తెల్లగా కడుక్కున్నాను, మరలా వాటిని మురుగు చేయలేనా? ఏ మురికైతే ఆయన దూరం వచ్చేదే. మళ్ళీ వస్త్రము ధరించుకోలేలా? ఏం ధరించుకోలేవా? ఆయన మీకోసం వచ్చాడు కదా. ఈనాడు కూడా చాలా మంది ఏం చేస్తారండి, ఆయన కోసము
ఇప్పుడే నేను పనికి వెళ్ళి వచ్చాను, ఇప్పుడు నేను ప్రార్థన రాలేలా? నీకు అర్థమైందా? అయ్యో ఇప్పుడే నేను ఇక్కడికి వెళ్ళి వచ్చాను, అలసిపోయాను. అయ్యా నీకు తలుపు పడుతున్నాడు, నువ్వు రమ్మని, తలుపు తీయమని, నువ్వు రమ్మని, ఆరాధించమని, ప్రార్థించమని, ఆయన రాజ్యంలో రమ్మని ఆయన తలుపు పడుతున్నాడని. అంటే ఇప్పుడు నేను లేవలేను, నేను రాలేను. అర్థమైందా? అలా చెప్పేవాళ్ళు లేరా? నేను ఇప్పుడే వచ్చాను, అలసిపోయాను, నేను రాలేను. ఇప్పుడే మరలా శుభ్రంగా స్నానం చేశాను, మళ్ళీ శుభ్రంగా తలస్నానం చేశాను, కాబట్టి ఇప్పుడు ఎక్కడ వెళ్ళగలను? మళ్ళీ నా బట్టలు మురికైపోతాయి, నా తల మాసిపోతాయి, నేను వెళ్ళలేను. ఆ విధంగా ఏదో ఒక మొక్క చెప్పేవాళ్ళు ఉంటారు, సాకులు చెప్పేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఆయన కోసం చేసేటప్పుడు కూడా ఇదిగో నేను ఇప్పుడే అలసిపోయాను, నేను ఏం చేయలేను. ఇంకా అర్థమైందా? ఇప్పుడే నేను నా పాదాలు శుభ్రంగా చేసుకున్నాను, లేదా ఇప్పుడే నేను నీట్గా తయారైపోయాను, ఇప్పుడే అలా మంచమే కాసేపు అలా పడుకున్నాను, నేను లేచి సహోదరి ఇంటికి నేనేం వెళ్ళగలను? అని ఫోన్ చేసి అడుగుతున్నారు, బ్రదర్ ఒకసారి రా, సిస్టర్ ఒకసారి రా, నా సహోదరుడు ఒకసారి రా, సహోదరి ఒకసారి రా అని ఎవరో నిన్ను అడుగుతారు. నువ్వు మా ఇంటి దగ్గర చిన్న పని ఉంది, సహాయం చేద్దాం రా, ఇవో నాకు కొంచెం సహాయం చేద్దాం రా, మా ఇంటి దగ్గర చిన్న పని ఉంది వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు సహాయం చేయడానికి సిద్ధం. తలుపు తడతారు, తలుపు. నీ సహోదరులు కూడా ఆయన ఉంటాడు. ఆయన ఎదురుగా ఉన్న సహోదరుడికి చేయలేని వాడు దూరంగా ఉన్న సర్వశక్తి మంత్రికి ఏం చేయగలడు? ఆ విధంగా తలుపు తట్టినప్పుడు పిల్లారా, ఆ తలుపు నువ్వు ఏదో ఒక సాగు చెప్పి తీయకుండా ఉండకూడదు, తలుపు తీయాలి. ఆయన కోసం తలుపు తీయాలి. ప్రార్థన నమ్మని తలుపు తడతారు. ఇప్పుడు నేను పనిలో ఉన్నాను రాలేదు అనొచ్చు, లేకపోతే ఊరెళ్ళిపోయాను రాలేదు అనొచ్చు, లేకపోతే నేను వేరే పనిలో ఉన్నాను, మార్కెట్లో ఉన్నాను, నా కుదరదు ప్రార్థనకి ఈరోజు రావడానికి అనొచ్చు. ఇలాగ రకరకాలుగా తలుపు పెట్టినప్పుడు తలుపు తీయని వారు ఆయనతో తలుపు తీయడానికి ఈ విధంగా ఈమె ఏదో సాకులు చెప్పేవారు. అయ్యో ఇప్పుడే నేను వస్త్రాలు తీసేసాను, ఇంట్లో ఎలా మరి నీ నిజంగా నీలో ప్రేమ ఉంటే, నిజంగా నీలో త్యాగం ఉంటే ఇదిగో నేను వస్త్రాలని చెప్పి వస్త్రాలు ధరించుకొని కాళ్ళకి మట్టి మురికైన పోయినా పర్వాలేదు వెళ్ళిపోయి ఆ గేట్ తలుపు తీస్తాడు. ఆయన గేట్ తలుపు కొడుతూ ఉన్నారు. ఆయన ఆ గేట్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళాలి, మట్టి అయిపోద్ది, మురికైపోద్ది. అయ్యో మురికైపోద్ది, అన్నం జరిగిపోద్ది, తల చిరిగిపోద్ది, నాకు చెమట పట్టేస్తేమో, నా ముఖం పాడైపోతేమో, ఎలాగాలా కనుకొని ఇంతలో ఈరోజు ఏం వెళ్తావులే, ఏం చేస్తావులే అని చెప్పి ఆ విధంగా వెనకడుగు వేసేవాళ్ళు, వెనక తీసేవాళ్ళు ఉంటుంటారు. ఆమె కూడా అలాగే ఆయన ఎంతో నా పౌరుగా అని ఎంతో మధురముగా ప్రేమగా ఆయన పిలిచి తలుపు తట్టినా కానీ ఈమె నిర్లక్ష్యంతో ఉంది, లెక్కలేని తరపు ఉంది. ఆయనంటే ఆయనన్నా కానీ ఆయన ఆరాధన అన్నా, ఆయన వాక్యం అన్నా, ఆయన పాటలన్నా, ఆయన ఆమెను చెప్పడం అన్నా, అన్నని చెప్పడం అన్నా ఎంతో నిర్లక్ష్యంగా ఉంది. నువ్వు కూడా అలా ఉన్నావు ఆలోచించి, నువ్వు కూడా అలాగే కూర్చొని ఉన్నావు ఆలోచించి. అదేంటి ఇప్పుడే కదా నేను నిలిచి కూర్చుండి ఇంతలో కానీ ఆమె నేను ఎలా చెప్పగలను అలా అనుకున్నానేమో. ఇప్పుడే కదా నేను శుభ్రంగా తినొచ్చాను, ఈ మధ్యాహ్నం భోజనం తినొచ్చాను, ఇంతలోనే ఆమె అలా ఉంటే మరి గొంతు వరకు తిన్నారు, మనకి బయటకు వచ్చాక కాకు అని నువ్వు అనుకోవచ్చు. ఆమెలాగా నువ్వు అనుకుంటున్నావేమో, ఆమెలాగా నువ్వేమో ఆ విధంగా అభిప్రాయపడుతున్నావేమో. చూడండి, అయితే పిల్లారా, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కొట్టి కొట్టి తలుపు సందులో నా ప్రియుడి చేయి ఉంచగా. చూడండి ఆయన ఎంత ప్రేమ ఉందో, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. శృంగారనగరమది నా ఆత్మ చూస్తున్నది,
అందాల నగరము నాకున్నది, కాయాలు సియోను నాకున్నది, అంతము కాదు సమాధి, సుందర నగరమది మాయాత్మ చేరుతున్నది, అందాల నగరమే నాకున్నది, కాయాలు సంబునాది, అనుపురమే నాకున్నది, అంతము కాదు సమాధి, కొండలని ఎగసి తరలి వచ్చువారు, వరుడు శివా, కొండలని ఎగసి తరలి వచ్చువారు, వరుడు శివా, మెస్సయ్యా ప్రేమను పరిచింతుడు, యెహోవా ప్రేమను పరిచింతుడు, మెస్సయ్యా ప్రేమను పరిచింతుడు, యెహోవా ప్రేమను పరిచింతుడు, చూడండి ఆయన ప్రేమను పరికింతున్నా, ఆయన ప్రేమను వెతుకుదును. ఆమె వెతకుండా ఏం చేస్తుందంటే వినారా, ఆమె బద్ధకంగా నిర్లక్ష్యముగా ఆయనంటే లెక్కలేని తనముగా. అందుకని ఇలా చాలా మందికి సహోదరులు అంటే లెక్క ఉండదు, సర్వశక్తిమంతుడు లెక్క ఉండదు, ఎవరు లెక్క చేయడు. మూర్ఖుడేమని ఏం చేస్తాడు, ఎవరిని సేవకులు లెక్క చేయడు. ఎవరంటే నాకు భయం లేదు. అందుకని మూర్ఖుడు కూడా ధైర్యంగా ఉంటాడు, లోకస్తులు కూడా ధైర్యంగానే ఉంటారు. కాబట్టి ఆ విధంగా ధైర్యంగా ఉంటారు లోకంలో. కానీ ఆయన వధువు మాత్రం ఇక్కడ ఏం చేస్తుందంటే ఆమె ఆయన విషయంలో లోకరీతిగా ఆమె కొంత ఆలోచిస్తూ ఉంది. లోకరీతిగా అదే చెప్పండి, శుభ్రత గురించి ఆలోచిస్తుంది. ఇది అర్థమైందా? ఆయన దగ్గరికి రావడానికి నీకు మట్టి అయినా పర్వాలేదు, బురదైనా పర్వాలేదు. వర్షాకాలం వస్తుందనుకుంది, కాలం బురదైపోద్దేమో మందిరానికి ఏం వెళ్తాం, కాలం మట్టి అయిపోద్దేమో మందిరానికి ఏం వెళ్తాం, ఎండ ఎక్కువగా ఉంది చెమట పట్టేస్తేమో మందిరానికి ఏం వెళ్తాం అని ఏదో ఒకటి అనుకోవచ్చు. కానీ పిల్లలా ఆయన వధువు అలా కదా ఆయన నమస్తాం. హల్లెలూయా. అయినప్పటికీ చూడండి, ఆ ప్రాణ ప్రియుడు ఏం చేశాడనండి, పిల్లారా తలుపు సందులో నా ప్రియుడు చేయించగా, తలుపు సందులో ఆ ప్రాణ ప్రియుడు ఏం చేశాడు చెప్పండి, తలుపుంచి తలుపులో తన యొక్క సందులో చేయించాడనమాట. అందుకని తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగంలో అతని జాలి కలిగింది. అంతరంగంలో అప్పుడు ఆయన మీద ఏం కలిగింది చెప్పండి, జాలిని. అంతవరకు ఎలా ఉంది, కఠినంగా ఉంది, కఠిన హృదయం కలిగి ఉంది. హృదయమును కఠినపరుచుకున్న వారు పీడిలో పడతారు. అంటే ఆయన అంటే భయం లేని వాడు, ఆరాధన అంటే భయం లేని వాడు, ప్రార్థన అంటే భయం లేని వాడు, వాక్యం అంటే భయం లేని వాడు, సరస్వతిమంతుడు అంటే భయం లేని వాడు ఎలా ఉంటాడు చెప్పండి, కఠినుడిగా ఉంటాడు అన్నమాట. కఠినుడు, ఆ భయం లేని వాడు ఆ కఠినంగా ఉంటాడు అనమాట. వాడు లోబడడు. హృదయాన్ని కఠినపరుచుకునే వాడు ఏమైపోతాడంటే కీళ్ళు పడిపోతాడు. కఠినంగా జాలి, ప్రేమ, కనికరము ఏమీ లేనటువంటి వాడు అనమాట కఠినుడు అంటే. ఇంకా జాలి, కనికరం ఏమి, మరి ఆవిడ ఎంత కఠినంగా ఆయన నా ప్రియురాలా చెప్పి వచ్చి ఆమె కోసం వచ్చి ఆమె యొక్క ఇంటికి వచ్చి తలుపు తడుతూ ఉంటే, అయ్యో నా కోసం ఆయన వచ్చాడు, తలుపు తడుతున్నాడు అని చెప్పి ఆమె త్వరగా వెళ్ళి నిజముగా ఆ ప్రేమ ఉంటే తలుపు తీయాలి కదా. తలుపు తీయకుండా ఆమె
కఠినంగా ఇప్పుడే నేను వస్త్రాలు తీసేసాను, ఇప్పుడే నా కాళ్ళు కొడుకున్నాను, నా కాళ్ళకు మట్టి అయిపోద్దేమో అలాగా ఆలోచిస్తున్నాడు కఠినంగా. కానీ ఎప్పుడైతే ఆయన చెయ్యి కనపడిందో, చెయ్యి ఎప్పుడైతే చూసిందో అప్పుడు ఆమె జాలి పడింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా ప్రియునికి తలుపు, నా అంతరంగమతనే జాలి కలిగి నా ప్రియునికి తలుపు తీ లేచి నా చేతుల నుండి నా వేల నుండి జటామాంస గడిల మీద శ్రమించను. చూడండి, ఎప్పుడైతే ఆమె జాలి కలిగిందో అప్పుడు వెళ్ళి తలుపు తీయడానికి వెళ్ళిపోయింది. అయ్యో, ఇందాక నుంచి తలుపు తడుతున్నాడే, అయ్యో నా కోసం ఆయన దూరంలో వచ్చాడే, నా ప్రాణ పిల్లాలా, నిష్కలంకురాలా, ఆలకించు. నేను ఆయన మాట ఆలకిస్తున్నానే గాని కఠినంగా ఉన్నానే, ఆయన తలుపు తడుతూ ఉంటే వింటా ఉన్నానే గాని నేను కఠినంగా ఉన్నాను, ఆయన దగ్గర రాలేదే, వచ్చి తలుపు తీసి ఆయన కలుసుకోలేదే, ఆయన ఆరాధించలేదే అని ఆమెకు అప్పుడు ఏం కలిగింది చెప్పండి? జాలి కలిగింది, బాధ కలిగింది. ఆ బాధ కలిగి ఏం చేసిందంటే వచ్చి ఆమె తలుపు తీసింది. నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను, నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. సెకండ్ కన్నింగ్ కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, ఇప్పుడు కూడా. అందుకనే నీ హృదయం అనే తలుపు తడుతున్నారు ఆయన, నీ హృదయం అనే తలుపు. ఆయన తన రాజ్యంతో వచ్చి నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు. నీ తలుపుది, నేను నీ హృదయంలో నేను నివాసం చేస్తాను. రేపు నక్షత్రంగా, దావీదు నక్షత్రంగా తలుపుది, 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 ఈ వాక్యాన్ని తలుపుది. పౌరుగా తలుపు తడుతున్నాడు, తలుపు తడుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే నీ హృదయంలోకి ఆయన్ని వింటున్నావు కానీ రాని ఉండలేదు. నీ జీవితంలో ఇప్పుడు జరుగుతుందని నేను వింటున్నావు, వాక్యాన్ని వింటున్నావు. బుధవారం, శనివారం, ఆదివారం సమయానికి ఇస్తున్నావు, లేకపోతే నీ నిజ జీవితంలో కూడా ఆయన సమయాన్ని నువ్వు ఆయనకి ఇస్తున్నావు. వింటున్నావు ఆయన యొక్క నా పౌరవా అని నేను పిలవడు ఆయన వింటున్నావు, ఆయన తలుపుదంతా వింటున్నావు. కానీ వింటున్నాడే కానీ ఆయన హృదయంలో చేర్చుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తారో చెప్పండి? ఆయన హృదయంలోకి వాక్యాన్ని చేర్చుకోకుండా, ఆ హృదయంలో వాక్యాన్ని పెట్టుకోకుండా, ఆ హృదయంలో వాక్యాన్ని ఇచ్చుకోకుండా వాళ్ళ మీద వేరే వేరే లోకాన్ని అదే ఇదే పెట్టుకొని ఆ హృదయంలో వాళ్ళని పెట్టుకొని నువ్వు జీవిస్తున్నానే తప్ప ఆయన హృదయంలో రానివ్వట్లేదు. ఆమె కూడా ఈ తలంపులు పెట్టుకొని అయ్యో నేను ఇప్పుడే వస్త్రాలు తీసేసేనే, నా పాదములకు మట్టి అయిపోద్దేమో, ఉరికైపోద్దేమో, అలాంటి తలంపులు పెట్టుకొని, లోక తలంపులు పెట్టుకొని, లోక విచారాలు పెట్టుకొని, లోక ఆలోచనలు పెట్టుకొని, లోక ఆశలు పెట్టుకొని హృదయంలో తర్వాత చేద్దామని ఇప్పుడు ఎలాంటి లేదులే, ఇప్పుడే మన కావాలండి అమ్మా నమ్ముకో, ప్రార్థన చేసుకొని నమ్ముకో, ప్రార్థన చేసుకో, బాప్తిజం పొందు అని అంటే నేను ఇప్పుడు బాప్తిజం పొందను, ఇప్పుడే నేను నమ్మను, నా హృదయంలో ఒక బాధ ఉంది, నాకు వివాహం కాలేదు, ఆ వివాహం అనే బాధ నాలో ఉంది, ఆ వివాహం కాలేదు, ఏదో ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ సంబంధం కుదరట్లేదు, ఆ సంబంధం అవ్వట్లేదు, ఆ బాధ ఉంది. అందువల్ల ఇప్పుడు నేను ఆయనకు నా హృదయంలో చోటు ఇవ్వలేదయ్యా, సరస్వతి మీద నా హృదయంలో చోటు ఇవ్వలేదు. ఆ బాధలు ఇవి కూడా ఆ విధమైన బాధలు కలిగి ఉంది. ఇప్పుడే వస్త్రాలు తీసే ఇంకేం వేసుకున్నబ్బా అని బాధపడతాం. ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నాడు కదా, మళ్ళీ ఏం పట్టుకున్నాడు, ఈ పరిస్థితులు జరుగుతున్నాడు అని బాధపడిపోతుంది. అందువల్ల ఆయన లోపలికి రానివ్వలేకపోయింది. నువ్వు కూడా ఏదో ఒక బాధ పెట్టుకొని, ఏదో ఒక విచారం పెట్టుకొని, లేకపోతే ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ, లేకపోతే సాకులు చెప్తూ ఏదో ఒకటి నీ హృదయంలో కలిగి ఉండి నువ్వు ఆయన హృదయంలో చేర్చుకోకుండా ఉన్నావేమో.
మీకు అర్థమైనా? వినడం వేరు, ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం నడవడం వేరు. అందుకని హృదయం అనే పలక మీద రాయబడి, అందుకని హృదయం అనే పలక మీద ఇలాగా మోషే కాలంలో రాతి పలకల మీద వాక్యం రాయబడింది, కానీ అది పగిలిపోయింది. కానీ హృదయం అనే పలక మీద రాయబడినటువంటిది అది శాశ్వతంగా హృదయం అనే పలక మీద, అది పగిలిపోయేది కాదు. కాబట్టి ఈ వాక్యం నీ హృదయంలో ఉండకుండా, నీ హృదయంలోనే చేర్చుకోకుండా నువ్వు విన్న వెంటనే వింటున్నావే కానీ, వాక్యం వింటున్నావే కానీ కిందకి వెళ్ళిపోయిన తర్వాత వింటున్నావంటే, కానీ నువ్వు కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాక్యాన్ని కూడా మర్చిపోయి వెళ్ళిపోతున్నావు. కానీ ఇక్కడ విన్నావంటే వాక్యాన్ని, వాక్యం విన్న తర్వాత మెస్సయ్యా నా హృదయంలో నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా, నా జీవితంలో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నానయ్యా అని తలుపు తీయాలని, నాయా ఇదిగో నా జీవితంలో నువ్వు రానాయనా, నీ వల్ల ప్రేమ కలిగి జీవించడానికి, ఆ ప్రేమ జీవితాన్ని, ఆ ప్రేమ స్వరూపుగా నీవు నాలో ఉండాలని, వేర్కూర్చుకున్నా నాలో ఉండాలని, నా జీవితంలో ఉండి, నా హృదయంలో ఉండి నన్ను నడిపించిన ఆయన అని ఆయన ఆ విధంగా కోరుకోవాలి. అందుకనే నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వాళ్ళని గుర్తుపరుచుకోవాలని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇది మంచి హృదయం కావాలి. అది మంచి హృదయం అంటే ఆ హృదయం, ఆ మంచి హృదయం మీదే చక్కగా ఆయన వాక్యము హృదయం అనే పలక మీద రాయబడుతుంది అన్నమాట వాక్యం. అందుకని ఈ వాక్యం ఎన్న వాక్యము ఈ ఎలా రాయబడుతుందంటే హృదయం అనే పలక మీద అలా రాయబడతా ఉంటుంది. నీ హృదయం అది హృదయంలో రాయబడుతుంది. అందుకని హృదయంలోనికి చేర్చుకోవడం వేరు, వినడం వేరు. అది వెంది కానీ ఆ ఇంట్లోకి ఇల్లంటే ఈ శరీరమే, ఈ యొక్క శరీరమే ఇల్లు. ఈ శరీరంలోకి అనగా ఆ ఇంట్లోకి ఆయన చేర్చుకోవడానికి ఆమె నిర్లక్ష్యం చేసింది. ఆయన తలుపు తడుతూ ఉన్నాడు, ఆమె నిర్లక్ష్యం చేసింది. నీవు కూడా నువ్వు ఆయన రాజ్యానికి రమ్ము, ఎక్కి రమ్ము, ఇదిగో ఆయన రాజ్యాన్ని నువ్వు చేర్చుకో, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉందని చెప్పి ఆయన నీ యొక్క హృదయాన్ని తడుతూ ఉన్నాడు ఆయన. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఆ యొక్క విచారాలు కలిగి, ఆ తలంపులు కలిగి, ఇప్పుడు కాదులే రేపటి నుండి ప్రార్థన చేసుకున్నాలే, ఇప్పుడు కాదులే ఈ పనులన్నీ ఉన్నాయి కదా, ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చక్కగా ఎక్కువగా ప్రార్థన చేసుకునే గడుపుదాలే. ఇలాగూ ఇక్కడ ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. చూడండి, ఆ సమయంలో ఆయన వచ్చి తలుపు నడుపుతున్నప్పుడు ఆ సమయాన్ని ఆమె ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలంటే ఆ తలుపు తీసి ఆ ప్రాణపురి నుండి ఆ ఇంటిలో చేసుకున్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయన తలుపు నడుపుతున్న సమయం అంతా ఏం చేసిందంటే చేర్చుకునేది. తలుపు తలుపున్నాడు, ఆ సమయం అంతా ఏం చేసింది చెప్పండి. నేను బట్టలు మార్చుకున్నాను. ఇందులో కూడా చాలా మంది ఏం చేస్తారు చెప్పండి. ఆయన 1996 వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. నువ్వు రమ్ము, నువ్వు విడిచిపెట్టి రమ్ము. ఈ సమయాన్ని నువ్వు ఏం చేయాలంటే వాక్యం కోసం, ఆరాధించడం కోసం, పాట పాడడం కోసం, వాక్యం వినడం కోసం, దివారాత్ర వాక్యం ధ్యానించేవారు ధన్యులు, ఆ వాక్యము ఆనందించేవారు ధన్యులని బైబిల్ చెప్తుంది. ఆ విధంగా వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని, ఆ హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని, ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వాలని. కానీ ఆమె ఆయనకి ఇవ్వలేదు. ఆమె ఏం చేసిందంటే శరీరానికి ఇచ్చింది. ఏం చేసింది చెప్పండి. శరీరానికి ఇచ్చింది. ఆ సమయం అంతా కూడా ఆయనకి ఇవ్వలేదు. ఆమె ఇది ఇప్పుడు కాదులే, తర్వాత వార్తలే, తర్వాత ప్రార్థన చేసుకుంటానులే, తర్వాత నేను చూద్దామని అన్నట్టుగా ఆమె ఆయన్ని హృదయంలోనికి, ఇంట్లో చేర్చుకోవడం అంటే హృదయంలోనికి చేర్చుకోవాలి. కానీ హృదయంలో చేర్చుకోలేదు. ఆయన వచ్చిన సమయాన్ని ఆమె సద్వినియోగం చేసుకుని ఆయన చక్కగా చేర్చుకొని, ఆమె చక్కగా ఆయన వచ్చినప్పుడు చక్కగా ఏమిటి వండి అర్థమైనా ఆయన ఆమె కలిసి భుజించవలనని అది ఒక ప్రేమ విందు, అన్నమాట విందు. అదే మనం ప్రకటనలు ఆ యొక్క లౌదీ సంఘ కాలాన్ని గురించి, లేకపోతే లౌదీ సంఘాన్ని గురించి అదే చెప్తున్నాడు ఆయన. నేను తలుపు తడుచున్నాను, నన్ను మీరు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము
ప్రకటన 3వ అధ్యాయము 14వ వచనం. లవణీకులో ఉన్న సంఘం దూతకి ఇలాగు రాయము, ఆమెను వాడును నమ్మకమైన సత్యసాక్షి సరశక్తి దృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఎవరగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నువ్వు చల్లగానే వెచ్చగానే నేను మేలు, నువ్వు వెచ్చగానైనా చల్లగానే ఉండక నువ్వు వెచ్చగున్నావు కనుక నేను నిన్ను నా నోట్ను నువ్వు నిర్దేశించున్నాను. నువ్వు దౌర్భాగ్యులను, దిక్కుమాలిన వాడును, దరిద్రులను, గుడ్డివాడును, దిగంబరులైన ఎరుక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొద్ది లేదని చెప్పుకుంటున్నావు. నువ్వు ధనవృద్ధి చేసుకుని కొన్నట్లు అగ్నిలో పొటవేయబడిన బంగారమును నీ దిశలల్లా సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు ఆటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. చూడండి, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము, ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇదిగో నేను తలుపుల నుండి నిలిచి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమైన తలుపు తీసినలా నేను అతని ఎందుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆమె ఆయన్ని చేర్చుకొని హృదయంలో ఆయన చేర్చుకున్నప్పుడు పిల్లారా, ఆయన నీవు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఎందు నీవు ఆయన నా ఎందు ఆ మెసేజ్ అన్నాడు, నా ఎందు మీరు నీచండి, నేను మీ ఎందు నీచండి, నీకేం ఇష్టం అవుతున్నాను. ఆ విధంగా ఆయన చేర్చుకొని ఆమె సమయాన్ని ఆ ముందుకి లేకపోతే ఆహారంలో భుజించడం. ఎందుకంటే మనం ఇప్పుడు వాక్యాన్ని భుజిస్తున్నాం అంటే ఇది పెళ్లింది కాదు, పెళ్లిందు మధ్యాకాశంలో దొరుకుతారు, ఇది పెళ్లిందు కాదు. కానీ ఆహారం భుజించడం అంటే ఆయనతో పాటు నీతో పాటు ఆయన అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి సమయాన్ని ఇవ్వడమే. అర్థమైందా? ఆయన సమయాన్ని ఇవ్వడమే. ఆయన హృదయంలో చేర్చుకుని ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆయన నీవు ఇందు చేస్తున్నట్లు లెక్క. ఆయన వాక్యం వింటూ ఆయన స్తుతిస్తూ భయపరుస్తూ ఉన్నావు అనుకో, భోజనం చేస్తూ ఉన్నట్లు లెక్క. ఆయన వాక్యం ప్రకారం నడుస్తున్నావు అనుకో, భోజనం చేస్తూ ఉన్నట్లు లెక్క. కానీ ఇక్కడ ఏం చేసిందంటే ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వలేదు, ఆయన్ని లోపలికి చేర్చుకోలేదు, ఆయనకు అసలు తలుపు తీయలేదు, ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వలేదు. ఆ సమయం అంతా ఏం చేసిందంటే ఆయనకి ఇవ్వకుండా ఆయన బయట ఉన్నాడు, ఈమె లోపల ఉంది. సమయాన్నంతా కూడా ఆయనకి ఇవ్వడానికి ఆలోచిస్తుంది, తలుపు తీయడానికి ఆలోచిస్తుంది. అర్థమైనా? సమయాన్ని ఇవ్వాల. ఈనాడు కూడా సమయం ఆయనకి ఇవ్వడానికి మనుషులు ఏమన్నా, ఆమె కూడా నేను సమయాన్ని ఆయనకి ఇవ్వలేను, కాళ్ళకు మట్టి అయిపోతాము. ఈనాడు కూడా మనుషులు వాళ్ళ యొక్క పనులకి వాళ్ళ కార్యాలకి ఎంతో సమయాన్ని ఇస్తుంటారు, రోజు. కానీ ఆయనకి ఇవ్వడానికి సమయం లేదంటారు. బైబిల్ చదువుకోవడానికి సమయం లేదంటారు, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదంటారు, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదంటారు, ఆయన ఆరాధించడానికి సమయం లేదంటారు. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఎందుకంటే మనము ఆయన కలుసుకునే సమయం ఇదే, చివరి కాలం. ఇప్పుడు ఆయన మనము కలుసుకునే సమయం ఇదే. ఇప్పుడు ఆయన కలుసుకుని ఏం చేస్తాడంటే మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకని మన హృదయంలో చోటు ఇవ్వాలి. వినడం వేరు, చోటు వేరు. వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వాలి. వాళ్ళ మాట వీళ్ళ మాటకి, ఆ విచారాలకి ఈ విచారాలకి నేను తలంపుల్లో చోటుస్తాం, వాటి గురించి తలుస్తూ ఉంటాం. కానీ ఎవరైతే ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటారో వారే ఆయన హృదయంలో చోటించినట్లే. ఆయన గురించి ఆలోచించేవారు వాక్యమే ఆయన ఉన్నారు కాబట్టి ఆ వాక్యం గురించి ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, బైబిల్లో పరిశుద్ధుల గురించి పరిశుద్ధులు అనగా వాక్యమే ఉన్నారు, వాళ్ళ గురించి ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వారే. అందుకని పిల్లారా, మీరు ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. వాక్యమై ఉన్నవాడే ఆయన నీ హృదయంలోనికి, నీ ఇంట్లో కంటే నీ హృదయంలోనికి. ఆమె సమయాన్ని ఆయనకి ఇవ్వలేదు. ఆయన కొంత సమయం మాత్రమే ఉంటాడు, ఎంత సమయమో అంత సమయమే ఉంటాడు. ఆయన
ఒక సమయం ఉన్న బైబిల్లో చెప్తుంది 2000 సంవత్సరాలు అని బైబిల్ చెప్తుంది. 2000 సంవత్సరాలు అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు ఈ లౌదీయ సంఘ కాలంలో చివరిలో, ఎందుకంటే ఈ చివరి దినాల్లో 120 కాలం 120 సంవత్సరాలు ఎలాగో ఇప్పుడు కూడా 120 సంవత్సరాలు మనకు సమయం ఇవ్వబడింది. ఒక బ్రహ్మాం గారు పాస్టర్ ఒక ఆయన అన్నాడు, బ్రహ్మాం గారి వర్తమానంలో ఎఫెసు సంఘ కాలంలో ఉన్నాము, ఎఫెసు సంఘ కాలము 120 సంవత్సరాలే అన్నాడు. ఎఫెసు సంఘ కాలము అంటే ఎఫెసు సంఘ కాలం అంటే ఏంటి? మొదటి సంఘకాలం, మొట్టమొదటి సంఘకాలం ఎఫెసు సంఘకాలం. ఎఫెసు సంఘకాలం అంటే మొట్టమొదటి సంఘకాలం. ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయితేయ, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ 7వ సంఘకాలం. మరి 8వ సంఘకాలం అంటే ఏంటి? 8వ దినం అంటే ఏంటి? ఎఫెసు సంఘకాలం మరలా తిరిగి భూమి మీద రావు. ఎందుకంటే మనం ఎఫెసు సంఘకాలంలో ఉన్నాం. ఎప్పటి నుండి అంటే బ్రహ్మాం గారి దగ్గర నుండి, బ్రహ్మాం గారి 1906 నుండి ఎఫెసు సంఘకాలంలో ఉన్నాం మనం. ఈ ఎఫెసు సంఘకాలంలో 120 సంవత్సరాలు. అందువల్ల ఈ తెల్లవారుజాము ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 30 సంవత్సరాలు. కాబట్టి పిల్లారా, ఈ తెల్లవారుజాము సమయం వరకు మాత్రం ఆయన ఉంటాడు అనమాట. తెల్లవారుజాము 3 గంటలకు వచ్చి ఆయన తలుపు తడుతున్నారు, ఆమె తీయడం లేదు. 6 గంటల దాకా తట్టాడు. ఈలోపు మనసు మారిపోయింది, మారు మనసు వచ్చింది, జాలి కలిగింది. అయ్యో ఆయన సమయం ఇవ్వాలనుకుంది. ఇప్పుడు వరకేమో సమయం ఇవ్వలేదు ఆయన కోసం, తలుపు తీయలేదు, బద్దకిచ్చింది. ఏం చేద్దాంలే, కాళ్ళు కడుక్కున్నాం కదా, ఏం చేద్దాంలే, ఇప్పుడే బట్టలు తీశాను కదా, ఏమన్నావులే, ఇప్పుడే వంట పని ఆ పని చేసుకున్నాం కదా, ఏమవుతాంలే, ప్రార్థనకి యొక్క వంట వాటిలో బిజీగా ఉన్నాను కదా, ఇప్పుడే ఊరు నుండి వచ్చాను కదా, ఏమన్నావులే. ఆ విధంగా సమయాన్ని ఆయనకి ఇవ్వలేదు. నువ్వు ఎలా ఇవ్వట్లేదు, ఆమె కూడా అలా ఇవ్వలేదు. ఇవ్వకపోయేటప్పటికి ఆయన సమయం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాడు. ఆమె చివరిలో సమయం తలుపు తీసింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది, విడిచిపెట్టబడింది. ఏ జరిగింది చెప్పండి? విడిచిపెట్టబడింది. నీ పరిస్థితి కూడా అయితే నువ్వు కూడా అందుకనే తర్వాత ఏం చేస్తుందో చూడండి. ఎందుకంటే ఆమె సిద్ధముగా లేదు. బైబిల్లో మనము చూసినట్లయితే బైబిల్లో బుద్ధి కలిగిన కన్నిక, బుద్ధి లేని కన్నిక. బుద్ధి లేని కన్నిక సిద్ధంగా లేదు. బుద్ధి కలిగిన కన్నిక ఆయన ఎప్పుడైతే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈ మనం సిద్ధంగా లేదు. బుద్ధి కలిగిన కన్నిక లేకుండా బుద్ధి లేని కన్నిక ఉంది. అందుకనే తర్వాత ఏమైపోయిందో చూడండి. నా ప్రియునికి నేను తలుపు తీయనంతను అతడు వెళ్ళిపోయాడు. అతని మాట వినడుతోనే నా ప్రాణ సమస్యలను నేను అతను ఎదిగినను, అతడు కనబడకపోయాను. నేను పిలిచినను, అతడు పలకలేదు. వేయబడిన తర్వాత ఇదే పరిస్థితి. ఎందుకంటే ఆయన వచ్చి తలుపు తడుతున్నప్పుడు నువ్వు వచ్చి ప్రార్థన చేయి, నువ్వు లోకాన్ని విడిచిపెట్టు, నువ్వు ప్రార్థన చేసుకో. తలుపు తడుతున్నాడు ఆయన. బోధించడమే ఈ వర్తమానమే తలుపు తట్టడం. తలుపు తడుతూ ఉన్నాడు ఆయన. కానీ ఎవరైతే బుద్ధి కలిగిన కన్యకైతే తలుపు తీస్తే, బుద్ధి కలిగిన కన్యక వచ్చి తలుపు తీసి ఆయన చేర్చుకొని, ఆయన వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని వినడమే కాదు, ఆ హృదయంలో చేర్చుకొని ఆయన వాక్యాన్ని ఆనందిస్తూ ఉన్నామట. అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తూ ఉన్నాను. అలాగే నా ప్రాణప్రియురాలు, నా పావులను ఈ మీద నేను ఆనందిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ అందరి ఆనందము ఆయన ఆనందిస్తూ ఉంది. అది ఆయన సమయాన్ని ఇచ్చింది, ఆయన చేర్చుకుంది, హృదయంలో చేర్చుకుంది. వాక్యాన్ని చేర్చుకుని ఆ వాక్యాన్ని బట్టి ఆనందిస్తారు. ఆ వాక్యాన్ని చేర్చుకుని వాళ్ళు, ఈ లోక విచారాలు కలిగిన వాళ్ళు, ఐక్య విచారాలు కలిగిన వాళ్ళు, ఆమె ఇదే విధంగా ఉంది. బద్ధకంగా ఆ విచారాలు ఈ విచారాలు కలిగి ఆయన చేర్చుకోలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ ఆనందం ఇందులో లేదు. ఎక్కడ ఆనందించగలవండి? నువ్వు ఆయన చేర్చుకునేది. అందుకని గచ్చ పొదల ముళ్ళతప్పులో మధ్య విత్తనాలు చల్లబడ్డాయి అనుకోండి, అవి ఫలిస్తాయా? అవి ఆనందించగల పక్క చక్కగా ఫలించి ఆనందించగలుగుతాయి ఆ చెట్లు? ఏం ఆనందం ఉండదు. ఎందుకంటే అవన్నీ వాటిని అణిచేస్తుంటాయి అనమాట.
ముళ్ళ తప్పులు కచ్చపొదలు ఇవన్నీ కూడా. అలాగే నిన్ను కూడా ప్రార్థన చేసుకోనీయకుండా, ఆయన సన్నిధి రాకుండా ఆ విచారాలు, ఆ పనులు, ఆ కార్యాలు, ఆయన ఇవి ఇన్నేం చేస్తాయంటే ఆయన ఆరాధించలేకుండా, ప్రార్థన చేయలేకుండా, ఆయన వాక్యాన్ని హృదయంలో చేర్చుకోలేకుండా నీ హృదయంలో అవన్నీ కూడా అది చేస్తుంటాయి అన్నమాట. అవన్నీ గచ్చపొదలు ముడతాం. అంటే గచ్చపొదలు ముడతప్పులంటే ధనాపేక్ష, ఇతర ఆపేక్షలు, ఇతర ఆశలన్నీ కూడా ఆమెను త్వరపడిపోయాయి. ఇంకా ఫలించలేదు, సమయాన్ని ఆయనకి ఇవ్వలేదు. సమయం ఉంటే ఆయన నాకు నేను ఆయన సమయాన్ని ఇవ్వలేదు. నువ్వు ఏకైనా సంతోషంగా ఆ సమయంలో ఏమైనా చేశావు, కానీ ఆ ప్రార్థన కలిగినప్పుడు సమయం బద్ధకం ఉంటుంది, నిర్లక్ష్యం ఉంటుంది. ఆమె అలాగే చేసింది. ఆ సమయం అంతా కూడా వినియోగం చేస్తూ సద్వినియోగం చేసుకోలేదు. ఆమె ఇవ్వబడిన సమయం అది ఆయన చేర్చుకొని ఆయనతో చక్కగా భుజించి ఆయనతో పాటు వెళ్ళిపోయేటువంటి సమయము. కానీ ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా ఆ సమయాన్ని ఏం చేసిందంటే ఆమె తలుపు తడుతూ ఉన్నప్పుడు కూడా చక్కగా ఇంట్లోనే గడిపేసింది ఆ సమయం అంతా. అర్థమైందా? ఆయన రకరకాల ఆలోచనతో గడిపింది ఆమె సమయం అంతా కూడా. ఆయనకి ఇవ్వలేదు. ఆ సమయం అంతా అయిపోయిన తర్వాత తలుపు తట్టింది, ఆయన వెళ్ళిపోయాడు. అదే పరిస్థితి సమయాన్ని ఎవరైతే ఇప్పుడు ఆత్మలు ఎవరైతే ఎవరో ఆయన వెళ్ళిపోతారో, ఆయనకు నిజమేగా ఎవరైతే మార్పు పొందారో, ఎవరైతే ఆయన సమయం ఇచ్చారో, ఎవరైతే ఆయన తలుపు తీసి ఆయన చేర్చుకున్నారో, ఈ వర్తమానాన్ని ఎవరైతే ఈ వర్తమానాన్ని హృదయంలో చేర్చుకున్నారో, ఎవరి తలపుల్లో అయితే ఈ వాక్యం ఉండి ఆనందిస్తూ ఉన్నారు, వారు వెళ్ళిపోతారు. ఈమె లాంటి వాళ్ళ కింద విడవబడతారు. విడవబడి అప్పుడు వెతుకుతారు మెసేజ్ గురించి. అప్పుడు వెతుకుతారు, అయ్యో పాస్టర్ గారు కనపడలేదేంటి, అయ్యో వాళ్ళ సిస్టర్ బ్రదరు, వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళని కనపడలేదేంటి, నేను విడవబడ్డానేంటి, వెతుకుతా ఉన్నప్పుడు అప్పుడు ఆయనంట కనబడడంట. నీ ప్రాణం సమస్యపోద్ది, అతను కనబడలేదు. నువ్వు పిలుస్తావంట, అయ్యా నన్ను కూడా రక్షించయా, నన్ను కూడా రక్షించయా. నువ్వు బోధించినప్పుడు నేను ఈ వాక్యాన్ని ఎన్నాళ్ళు హృదయంలో చేర్చుకోలేదయ్యా. అర్థమైందా? నేను ఏదో హృదయంలో పెట్టుకొని అవన్నీ నా హృదయంలో ఉన్నాయి కానీ, నా ఆలోచనలో ఉన్నాయి కానీ నీవు లేవు ఆయన. మా ఆయన గురించి విచారాలు, నా భార్య గురించి విచారాలు, నా భర్త గురించి విచారాలు, నా పిల్లల గురించి విచారాలు, లోక విచారాలు, అవన్నీ కూడా హృదయంలో పెట్టుకొని ఉన్నారు కానీ నీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకునేదయ్యా. వాళ్ళందరినీ వాళ్ళ గురించి ప్రార్థన చేయాలంటే కానీ వాళ్ళ హృదయంలో పెట్టుకొని ఆయన వాక్యాన్ని మర్చిపోతారు చాలా మంది. ఆయన సమయాన్ని కూడా చాలా మంది వాళ్ళకి సమయం వాళ్ళు వాళ్ళ భర్తకి ఇస్తారు, వాళ్ళ భార్యకి ఇస్తారు, పిల్లలకి ఇస్తారు, అందరికి ఇస్తారు సమయం. వాళ్ళ పనులకు ఇస్తారు, వాళ్ళ ఉద్యోగాలకు ఇస్తారు, వాళ్ళ చదువులకి ఇస్తారు, అన్నిటికి ఇస్తారు సమయం. కానీ ఆయనకి ఇవ్వలేదు. అందుకనే ముందుగానే చెప్పడం జరిగింది, నువ్వు ఎప్పటి అమ్మా ఎందుకు ప్రార్థన రాలేదంటే నాకు కాలేజ్ ఉంది, ఎందుకు ప్రార్థన రాలేదంటే నాకు స్కూల్ ఉంది, ఎందుకు రాలేదమ్మా అంటే నాకు పరీక్షలు ఉన్నాయి, ఎందుకు రాలేదమ్మా అంటే నాకు టెస్ట్లు ఉన్నాయి, ఎందుకు రాలేదమ్మా నాకు ట్యూషన్ ఉంది, ఎందుకు రాలేదమ్మా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, నోట్ బుక్లు తెచ్చుకోవాలి, అవి తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి. సమయం ఏమిలా ఆయనకి ఏమి సమయం ఇవ్వాలి, జీవితం అంతా కూడా ఇటుకే. ఇలాంటి వాళ్ళ మీరు విడవబడతారు. అర్థమైందా? విడవబడిన తర్వాత వెతుకుతారు, అయ్యా ఏది ఎప్పటి వరకు ఆ తలుపు తప్పాడు ఆయన, తలుపు తప్పడం లేదు, వర్తమానం వినపట్టలేదే. మందిరం దగ్గరకు వస్తాం, ఓ కింద పైన ఈ మందిరంలో ఎదుగుతావు, ఎవరు ఉండరు. నువ్వు వచ్చి చూస్తావు, ఎవరు కనబడరు. అప్పుడు నీ జాతర అప్పుడు సమస్యలు ఇక్కడ పడిపోతావు, ఏడుస్తావు, అయ్యో నేను ఎందుకు తలుపు తీయలేదా, అయ్యో నేను ఎందుకు సమయాన్ని ఇవ్వలేదా, అయ్యో నేను ఎందుకు బుధవారం ప్రార్థనకు వెళ్ళలేదా, అయ్యో నేను శనివారం ప్రార్థనకు ఎందుకు వెళ్ళలేదా, ఎందుకు నిర్లక్ష్యం వహించానా, మూర్ఖత్వంతో నేను ఎందుకు ఉండిపోయానా, లేకపోతే కఠినత్వంగా నేను ఎందుకు ఉండిపోయానా, అయ్యో ఆ బుధవారం శనివారం ప్రార్థన నా భర్త వెళ్ళిపోయాడు, నా భార్య వెళ్ళిపోయింది, నా పిల్లలు వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం ఇంటి దగ్గర తొంగున్నాను. ఏం చేశానంట? తొంగున్నాను.
ఇప్పుడు శ్రమల్లో పడిపోయావు. ఇప్పుడు ఆయన కనబట్టలేదు నీకు, ఆయన ఆ వర్తమానమైన పట్టలేదు. ఇదే విధంగా ఏదో అలా బోధించుకుంటా ఉంటావు అనుకోకండి. కొంతకాలమే సమయం అయిపోతే ఈ స్వరము నీకు నిలబడి గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అప్పుడు నీకు మూర్ఖత్వం దిగుతున్నప్పుడు ఆ కఠిన స్వభావం నీకు దిగుతుంది. నాకు తెలుసులే, నాకు తెలీదా, నాకు కూడా దేవుడు మాట్లాడలేదా, నాకు బోధిస్తున్నాడే, నేనే కరెక్ట్ గా ఉన్నాను, పాస్టర్ గారి కంటే, సంఘ విశ్వాసులందరికంటే, నా భార్య పిల్లలు అందరికంటే కూడా, నా భర్త కంటే అందరికంటే నేనే కరెక్ట్ గా ఉన్నాను. ఆయన సమయం ఇవ్వకుండా, ఏమి చేయకుండా ఆ టైప్ వాళ్ళందరూ కూడా విడవబడతారు, వెతుకుతారు, సమస్యలిపోతారు. కానీ ఇంకా ఆయన కనబడడు, ఆయన చూడలేరు. కానీ వాళ్ళు చూసేది ఏంటంటే దయ్యాలు చూస్తారు, ఇక శ్రమను చూస్తారు, ఇంకా విడవబడి. అందువల్ల ఈ రక్షణ ఎంతో అమూల్యమైంది. ఆ రాజ్యము మరణం ఏంటంటే వీళ్ళకి విలువ తెలియక, డబ్బు విలువలకేంది, డబ్బు నీకు తెలియట్లేదమ్మా, చదువు నీకు తెలియట్లేదమ్మా, ఆది నీకు తెలియట్లేదమ్మా అనుకున్నారు. వీళ్ళన్నీ వీళ్ళకి లోకస్తులు ఏదో కాకపోతే చెప్పండి, ఇల్లు కనబడుతుంది లోపడు. మనకు కనబడింది వాక్యము. అందుకని మనం నేనేమన్నా చెప్పండి, వాక్యం ఉండాలి. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎప్పుడు ఆయన వాక్యం గుర్తుకొచ్చినప్పుడు ఆమెను చెప్పుకుంటూ ఉండాలి, స్తుతించుకుంటూ ఉండాలి, ఆమెను చెప్పుకుంటూ ఉండాలి. ఎక్కడ ఉండడమే కాదు, నీ తలంపుకు వచ్చిన వాక్యాలను బట్టి, మాటలను బట్టి స్తుతిస్తూ నేను ఏమిన్నానా ఈ రోజు ఇంటికి వెళ్ళిపో, దారిలోకి వెళ్ళి దారిలో వెళుతూనే ఆ వర్తమానం ఇప్పుడున్న మాటలే జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. ఈ యొక్క ఆయన ఎలా వచ్చాడు, ఎలా తలుపు తట్టాడు, ఆమె ఎలా తలుపు తీయలేదు, నువ్వు అలాగే నాయనా ఆమె తలుపు తీయలేదు, నాయన ఆమె ఎన్నది కానీ తలుపు తీయలేదు, చేర్చుకునేదయా, నేను అలా ఉండకుండా నాకు సహాయం చేయ, నేను కూడా అలా ఉన్నానేమో నన్ను క్షమించయా, ఓ నాయనా అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకో, అలా తగ్గించుకొని ప్రార్థన చేసుకో, ఆయన కృప చూపిస్తాడు, ఆయన ఆదరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వర్తమానము ఆయన వధువు దగ్గరికి వెళ్తా ఉంది, తలుపు తడుతున్నారు. ఆయన ఏర్పాట్లు ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు, ఆయన ఏర్పాట్లు ఉన్న వాళ్ళు ఆకలి కొనిన వారు వచ్చేస్తారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన ఏర్పాట్లు లేని వారు ఏదో ఒకటి వాళ్ళు తప్పుగా తీసుకుని అపార్థం చేసుకోను. ఎందుకంటే వాళ్ళకి అడిగే స్వభావం ఉంది, వాళ్ళకి అసలు మేలు గర్వం ఎక్కువ, అహంకారం ఎక్కువ. ఆ అహంకారం, గర్వం అది ఉన్నప్పుడు ఆయన అడగలేరు. పరిశీలన అడిగారా, సద్దుకాయలు అడిగారా, అడగలేరు. ఆయన్ని అడిగారా? అదే పాపాత్మాని స్త్రీలు కానీ కొంతమంది అయినట్లయితే మెస్సయా మమ్మల్ని రక్షించయా, ఆయన మార్గం వెళ్ళిపోతుంది. కృష్ణుడు ఏం చేసే చెప్పండి, అడిగారు. అడిగారా? ఆయన నమస్కారం. నీ స్వామిని పిలిచాయా? హల్లెలూయా. నీ స్వరాన్ని వినిపించాయా? దాన్ని హృదయంలో చేర్చుకోవడానికి సహాయం చేయాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అందుకని సాతాను ఏం చేస్తాడంటే వాడు ఎప్పుడు కూడా వాడు పరలోక రాజ్యానికి, వాడికి ఆరాధన ఇష్టం ఉండదు, ప్రార్థన ఇష్టం ఉండదు, వాక్యం ఇష్టం ఉండదు, ఏ ఇష్టం ఉండదు. వాడితో పాటు వాడి స్నేహితులు కూడా నరకాన్ని తీసుకుంటాడు. వాడి స్నేహితులు అంటే వాడి కట్టుబాటులో ఉండేవారు, వాడి ఇష్ట ప్రకారం నడిచేవారు. సర్వశక్తి మంత్రి మాట ప్రకారం కానీ, సేవకుల మాట ప్రకారం కానీ వాడు గడవడు సాతాను. సాతాను ఇష్ట ప్రకారం నడిచేవాళ్ళు సాతాను కూర్చోబట్టే కూర్చుంటాడు, లెగుతుంటాడు, వెళ్ళమంటే వెళ్తుంటాడు, ఏ జంగే చేస్తాడు. అందువల్ల వాడి స్నేహితులు, వాడి సంబంధులు, వాడి సంఘాలు, వాడు మాత్రము వాడితో పాటు నిలబడి తీసుకెళ్ళిపోతాడు. ఆడొక్కడే ఆదరిస్తుంది వాడికి. వాడు ఆరాధన రావట్లేదు, వాడితో పాటు ఏం కాదు కుటుంబంతో అర్థిస్తాడు. అర్థమైందా? అతను ఆరాధన రావట్లేదు అనుకోండి, మిగతా వాళ్ళకి ఇష్టం ఉండదు. అతను ఏదో మనసులో పెట్టుకుని ఆరాధన రావట్లేదు అనుకోండి, బతకించి రావట్లేదు అనుకోండి,
నేను ఎవడం కాదు, నేను ఇంట్లో వాళ్ళు వెళ్ళకూడదు, పక్క వాళ్ళు వెళ్ళకూడదు, ఎవరిని వెళ్ళకూడదు అనుకుంటాడు. సాతాను ఆపు చేస్తాడు. వాడు రానివాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆయన వెళ్ళిపోతాడు. కానీ నిజమైన వధువు మాత్రం ఎత్తబడతాయి. ఎందుకంటే ఆయన తలుపు తట్టినప్పుడు ఆమె తలుపు తీసి ఆ సమయానికి తలుపు తట్టిన వెంటనే తలుపు తీయాలి. ఆ వాక్యం విన్న వెంటనే నివృత్తి ఆయన చేర్చుకోవాలి. చేర్చుకున్న వారు రక్షించబడతారు తప్ప చేర్చుకునే వారు రక్షించబడి. అందుకనే ఒక దుష్టహృదయం కలిగిన వాడు ఏదో ఒకటి దుష్టహృదయం కలిగిన వాడు బద్ధకం వలన, లేకపోతే ఈ యొక్క వర్తమానం మీద, లేకపోతే ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి ద్రాలోచన పెట్టుకుని అక్కడి నుండి ఆ ఒక్కటి పెట్టుకుని దాని తర్వాత ఇక ఆ దుష్టహృదయం కలిగిన వాడు అది ఒక్కటి ద్వారా ఇక ఫలించదు. ఎందుకు ఫలించాలంటే అతను మనసులో కోపం పెట్టుకుంటాడు, కక్ష పెట్టుకుంటాడు. కక్ష పెట్టుకునే క్రియలకు దూరం అయిపోతాడు అనమాట. ప్రార్థన దూరం అయిపోతాడు, ఆరాధన దూరం అయిపోతాడు, ఆమెను చెప్పడానికి దూరం అయిపోతాడు, అల్లి చెప్పడం దూరం. అతను సమస్య పరిశీలించుకోవడం తెలియదు, అతను అనడం తెలియదు అతనికి. ఇది అర్థమైందా? అందువల్ల మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? నీ ప్రతి సమస్య కూడా ఆయన దగ్గర నువ్వు అడగాలి. అందుకే ఇక్కడికి వచ్చాను, అందుకే ఇక్కడ రావా. ప్రతి దాని కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? జవాబిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని నరుని కోపం ఏం చేసి చెప్పండి? నీతిని నెరవేర్చడు. అందులో నరుని కోపం అంటే దుష్ట హృదయం కలిగిన వాడంటే అతడు కోప హృదయం కలిగిన వాడు, సహనం లేని వాడు. దుష్ట హృదయం అంటే ఏమి చెప్పండి? కోపము. అతను కోపంలో కీడు చేస్తాడు. అతడు సర్వశక్తిమంతుడిగా కీడు చేస్తాడు, మనుషులు కాదు. ఆమెను చెప్పడు, హల్లెలూయా చెప్పడు, పాటలు పాడు, వాక్యం వెళ్ళడు. మీకు అర్థమైందా? వాళ్ళ మీద వీళ్ళ మీద అడిగి ఏమీ చేయడు, సమయాన్ని ఆయనకి ఇవ్వడం. అలాంటి పరలోక రాజ్యానికి రాడు. కానీ మంచి హృదయం కలిగిన వాడు వాక్యము వాళ్ళ హృదయంలో ఎత్తబడుతుంది. వాళ్ళలో ఏ కోపము, ద్వేషము అయ్యి పెట్టుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు అల్లిని చెప్పడంలో కానీ, ఆమెను చెప్పడంలో కానీ, పాటల పాఠంలో కానీ, పరిచయం చేయడంలో కానీ, ఆయన్ని స్తుతించడంలో కానీ, సమయాన్ని ఆయనకి ఇవ్వడంలో కానీ అన్నిటిలో కూడా ఫలించుంటారు. హల్లెలూయా. గొప్పనంతులు, అవునంతులు, నూరంతలు ఫలించుంటారు. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.